లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కల్వకుంట్ల కవితకి మొత్తానికైతే సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమె తరపు నుంచి అడ్వకేట్ ముకుల్ గారు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించి ఆమెకి బెయిల్ మంజూరు చేసే విధంగా చేయడం జరిగింది. అయితే ఈ కేసు విషయంలో కల్వకుంట్ల కవితను మార్చి 15వ తారీఖున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏప్రిల్ 11వ తారీఖు నాడు సిబిఐ కల్వకుంట్ల కవితను ఆధీనంలోకి తీసుకున్నారు, కస్టడీలోకి తీసుకున్నారు. అయితే సుప్రీంకోర్టు ఏం అభిప్రాయపడిందంటే దాదాపుగా 5 నెలల పాటు తీహార్ జైల్లో మగ్గిన కల్వకుంట్ల కవితని తిరిగి మళ్ళీ కస్టడీలోకి తీసుకుని ఇంట్రాగేషన్ చేయాల్సిన అవసరం లేదని చెప్పడం జరిగింది. అలాగే పిఎంఎల్ఏ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 45 ఆఫ్ సబ్సెక్షన్ 1 ప్రకారం తను ఒక ఉన్నత స్థాయిలో ఉన్న మహిళ, అటువంటి మహిళకి కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి బెయిల్ విషయంలో అని చెప్పేసి బెయిల్ మంజూరు చేయడం జరిగింది మొత్తానికి. దీని పట్ల కేసీఆర్, హరీష్ రావు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు.